హర్యానా పంజాబ్ మధ్య వాటర్ వార్ మళ్లీ మొదలైంది. సట్లెజ్ యమునా లింక్ కెనాల్ వివాదం మళ్లీ భగ్గుమంది. పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హర్యానాలో ప్రతిపక్ష పార్టీ ఐఎన్ఎల్డీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. పంజాబ్ సరిహద్దుల్లో రాస్తారోకోకు దిగింది. ఇరు రాష్ట్రాల బోర్డర్ను బ్లాక్ చేశారు నేతలు. ఈ ఆందోళన కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పంజాబ్ నుంచి హర్యానాకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఐఎన్ఎల్డీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ నుంచి హర్యానాలోకి వాహనాలు అనుమతించడం లేదు. హైవేలపై కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. భారీ వాహనాలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ ను వెనక్కి మళ్లిస్తున్నారు. కనీసం బైక్లను కూడా హర్యానాలోకి అనుమతించడం లేదు. అయితే అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు మాత్రం మినహాయింపించారు. పంజాబ్తో పాటు హర్యానా ప్రభుత్వాల తీరుపై ఐఎన్ఎల్డీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఐఎన్ఎల్డీ ఆందోళనల నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో భారీగా మోహరించారు పోలీసులు. పంజాబ్ నుంచి ఢిల్లీకి వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. తాజా ఆందోళనలతో పంజాబ్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. नहीं कैप्टन साहब हो गए हो जाएगा आप పొరుగు రాష్ట్రాలతో నదీ జలాల ఒప్పందాలను 2004లో పంజాబ్ ప్రభుత్వం రద్దు చేసింది. హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తూ చట్టం చేశారు. అమరీందర్ సింగ్ హయాంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పంజాబ్ ఒప్పందాన్ని గతేడాది సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏకపక్షంగా చేసిన చట్టం చెల్లదని తీర్పిచ్చింది. అయినా పంజాబ్ మాత్రం హర్యానాకు నీళ్లు వదలటం లేదు. ఈ నేపథ్యంలోనే హర్యానాలో ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. मीडिया को छोड़ के बाकी को पीछे आए। इनकी तो ये सीधी तस्वीरें हैं।